ఈ రోజున కాకినాడ ప్రమాద బాధితుల సహాయార్థం ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన తరపున సేకరించిన సహాయ నిధి 1,03,000 రూపాయలను మెడికోర్ హాస్పిటల్ కి వచ్చి బాధితులను పరామర్శించి వారికి అందించడం జరిగింది. గత జనవరి 16వ తేదీన పత్తిపాడు అమ్మింగ్ వద్ద జరిగిన ప్రమాద ఘటన చాలా విషాదకరమైన ఘటన. ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన ప్రతినిధిగా ఆ రోజున మేము ఆసుపత్రికి వచ్చి క్షతగాత్రులను పరామర్శించడం జరిగింది. మాకు చేతనైన సహాయం చేయాలనే ఒక సదుద్దేశంతో ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన 2 సంవత్సరాల క్రితం స్థాపించి తద్వారా ఇప్పటి వరకు 14 కార్యక్రమాలకి సహాయ సహకారాలు సుమారు 6 లక్షల రూపాయలు అందించడం జరిగింది. ఈ రోజున ఈ ప్రమాద బాధితులకు ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన సోషల్ మీడియా గ్రూప్ లో పెట్టడం, దానికి గ్రూప్ లో ఉన్న సోదరులందరూ స్పందించి ఎవరికి తగిన రీతిలో వారు సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఏ కార్యక్రమం జరిగినా ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన ఉంది, పద్మశాలీలకు ఆపన్నాస్తంగా నిలబడుతుందనే ఒక మంచి పేరు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన తెచ్చుకుంది. అంటే దానికి సహాయ సహకారాలు అందించిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. దీనికి చట్టబద్ధత కల్పించాలి అనే ఒక ఉద్దేశంతో రిజిస్ట్రేషన్ కూడా చేయించడం జరిగింది. రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చి 318/24 ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన పేరు మీద రిజిస్టర్ కూడా కాబడింది. అలాగే ఉత్సాహం ఉన్నటువంటి మన పద్మశాలి యువసేనని కలుపుకొని జిల్లా కమిటీలు ఏర్పాటు చేయాలనే ఒక ఆలోచన కూడా ఉంది. మనమంతా ఒక శక్తిగా ఉండి మన పద్మశాలి సోదరులను ఆదుకోవాలి అని ఇటువంటి కార్యక్రమాల్లో ముందుండి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాం. జనవరి నెల 16వ తారీఖున కాకినాడ జిల్లాలో ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ రోడ్డు ప్రమాదం జరిగిన విషయం మన పెనుగొండ శ్రీనివాసులు గారు ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేనకి తెలియజేశారు. ఆ తెలియజేసిన వెంటనే వచ్చి హాస్పిటల్లో పరిరక్షించి ఏం జరిగింది క్షతగాత్రులను కూడా పరామర్శించడం జరిగింది. వారు చాలా 29 మంది ప్రమాదంలో దెబ్బలు జరిగి ఒక 3 చనిపోవడం కూడా జరిగింది. ఆ చనిపోయిన వారికి ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాము. ఆ విషయం తెలుసుకున్న వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా యువసేన పిలుపునివ్వడంతో 1,03,000 రూపాయలు ఫండ్ సేకరించడం జరిగింది. ఈ ఫండ్కి సహాయ సహకారాలు ఇచ్చిన ప్రతి ఒక్క కుల బాంధవులకి మేము పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.